వెల్కమ్ టు టీ10. నేను రేవతి. కేంద్ర ప్రభుత్వం కరుణిస్తేనే రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు ప్రక్రియ ముందుకు సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం కులగణన ఆధారంగా ప్రతిపాదించిన రిజర్వేషన్ల భవితవ్యం మోడీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కులగణనను చేపట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లను నిర్ణయించింది. అయితే ఇవి సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్ లో చట్టం చేస్తే గాని పట్టలెక్కే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇది ఎప్పటికీ చట్ట రూపం దాలుస్తుందనేది వేచి చూడాలి. దేశంలోని ఏ రాష్ట్రమైనా రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ అమలు చేయరాదంటూ సుప్రీంకోర్టు 1992లో స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉండే సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా అంతకు మించి అమలు చేయాలనుకుంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని పేర్కొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమలుకు ప్రతిపాదించిన రిజర్వేషన్ల శాతం సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర జనాభాలో బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7% అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ గణాంకాలు పట్టా లెక్కాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాల్సిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అందుకు సహకరిస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ అందుకు సహకరిస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి దేశంలో జనగణన నిర్వహిస్తారు. 2011 తర్వాత 2021లో నిర్వహించాల్సిన జనాభా లెక్కలను కేంద్రం చేపట్టలేదు. జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని కొన్నేండ్లుగా దేశంలోని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొన్ని బలమైన సామాజిక వర్గాలు కులగణనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ తేనె తుట్టెను కదిపితే తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని బీజేపీ సైతం భావిస్తోంది. కులగణనకు భయపడి గత 4 ఏళ్లుగా కేంద్రం జనగణనను సైతం తాత్సారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రతిపాదించిన రిజర్వేషన్ల చట్టబద్ధతకు కేంద్రం సహకరిస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. శాసనసభ ఆమోదం తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలంటున్నాయి. ఎన్నికల ముందు బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని చిత్తశుద్ధితో అమలు చేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. శాసనసభలో ఆమోదించి రిజర్వేషన్ల లెక్క కేంద్రం పరిధిలో ఉందని చేతులు దులుపుకుంటే ఊరుకోమని హెచ్చరిస్తున్నాయి. మార్చిలో నిర్వహించబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసిన తర్వాత ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెంచేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో బీసీ సంఘాలతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము చేసేదంతా చేస్తున్నామని, చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్రంలోని బీసీ సంఘాలు తమ వంతు కృషి చేయాలని కోరారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధతతో సంబంధం లేకుండానే రిజర్వేషన్లను అమలు పరచవచ్చని బీసీ సంఘాలు అంటున్నాయి. రిజర్వేషన్లు 50% మించితే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు విద్యా, ఉద్యోగాలకే పరిమితమని వారంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 242 ప్రకారం స్థానిక సంస్థలకు ఈ తీర్పు వర్తించదని వారి వాదన. అయితే ఎవరైనా దీనిపై కోర్టును ఆశ్రయిస్తే మాత్రం ఎన్నికలకు ఆటంకం తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. దేశంలో 50% పైగా రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల జనాభా ఆధారంగా 1993లో తమిళనాడు ప్రభుత్వం వారికి 69% రిజర్వేషన్లు ప్రతిపాదించి అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ అమలు చేయరాదంటూ 1992లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో కొంతమంది తమిళనాడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా రిజర్వేషన్లను 50%కి తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో అప్పుడు అధికారంలో ఉన్న ఏఐడిఎంకే ప్రభుత్వం అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంతో చర్చలు జరిపి వాటికి చట్టబద్ధతను సాధించింది. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.